అందరికీ నమస్తే. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారింది. మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇలా ప్రతిపక్షంలోకి వచ్చింది. సో ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలోనే ఎక్కువగా ప్రతిపక్షంలో కూడా మైలేజ్ని సంపాదించుకున్నారు. అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవ్వకుండా వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లో సభ కూడా పెట్టిండ్రు. సో మనం ఇదంతా చూసినాం. సభ కూడా సక్సెస్ అయింది. చాలా మంది జనాలు వచ్చిండ్రు. కేసీఆర్ కి రెస్పాండ్ అయ్యిండ్రు. కేసీఆర్ కి పాజిటివ్ గా మాట్లాడిండ్రు. సంవత్సరాల క్రితమే కేసీఆర్ ని వద్దనుకున్న వీళ్ళంతా మళ్ళా వరంగల్ బాట పట్టి పోయినరు అని అంటే, సో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా ఉన్నది. దీన్ని కూడా క్యాచ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే, ఇక సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ పార్టీని ఉన్నటువంటి నాయకులను ఏదైతే ఉన్నదో, మరి అది సో ఇంటర్నల్ గా జరుగుతుందా లేకపోతే నిజమా కాదా అనే విషయాన్ని పక్కగా పెడితే, దాన్ని ఎక్కువగా వ్యాప్తి చేశారు. ఏంటిది అది? కేసీఆర్ హరీష్ రావు పార్టీ మారుతున్నాడు, ఎక్కువ ప్రియారిటీ ఇవ్వట్లేదు కేసీఆర్ కి. వరంగల్లో జరిగినటువంటి సభ తర్వాత హరీష్ రావుకి ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఇక అసలు ఇయ్యాలా రేపా పార్టీ మారబోతా ఉండే హరీష్ రావు ఉన్నటువంటి అంత పని చేసిర్రు. మరి నిజంగానే హరీష్ రావుని మాత్రానికి కొద్దిగా తక్కువ చేసి చూపించేటటువంటి ప్రయత్నం అయితే బీఆర్ఎస్ కూడా చేసినట్లు సో మనం కూడా వార్త చెప్పినాం. ఎందుకంటే మనం కూడా గెస్ చేసినాం. హరీష్ రావుని మాత్రానికి కొద్దిగా తగ్గించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అది పార్టీకి దెబ్బ పడేటటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడ కేసీఆర్ కి కానీ కేటీఆర్ కి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి కానీ 1% కూడా కలిసి రాదు. బాజాప్తా హరీష్ రావుని పెద్దగా చూపించాల్సిందే తప్ప ఆయన్ని తొక్కేస్తే మాత్రానికి మీ పార్టీకే మనుగడ ఉండదు అని చెప్పి కూడా మనం చెప్పినాం. ఇవన్నీ కూడా గమనించినటువంటి కేసీఆర్, అంటే మనం మొత్తం సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా హల్చల్ పెద్ద ప్రచారం అయింది, అందరికి తెలిసి ఇదంతా కూడా. ఇది గమనించినటువంటి కేసీఆర్, ఎందుకంటే వ్యూహం రచించడంలో కేసీఆర్ దిట్ట, ఆ విషయం మనందరికీ తెలుసు. ఇట్లా కాదు మన దగ్గర విభేదాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇలా హరీష్ రావు యాక్టివ్ అయితే కేటీఆర్ వెనక్కి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రజలలో కేటీఆర్ కి హరీష్ రావుకి ఎవరికి ఎక్కువగా మైలేజ్ ఉంది అనేటటువంటి విషయం వరకు కూడా తీసుకుపోతారు. అవతల పోల్స్ పెడతారు. ఇట్లా చిన్న చిన్నగా డైవర్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనమే ముందుగా డైవర్షన్ చేయాలని చెప్పి సో కేసీఆర్ మాత్రానికి డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేసినట్లు కనబడతా ఉన్నది. ఇవన్నీ కాదుగా హరీష్ రావు ఇంటికి కూర్చోబెట్టుకో, ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా బిలు. ఉద్యోగ సంఘాల నేతల మీటింగ్లే హరీష్ రావు ఇంట్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి గతంలో ఆర్థిక శాఖ మంత్రి చేసినప్పుడు కూడా మనం సమావేశం నిర్వహించడం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా మరి కేటీఆర్ హరీష్ రావు ఇంటికి పోలేదట. సో సమాచారం ఇదంతా చాలా గ్యాప్ వచ్చింది వీళ్ళకి, అది ఇదని చెప్తున్న నేపథ్యంలో కేటీఆర్ ని హరీష్ రావు ఇంటికి పంపించిండు. ఉద్యోగ సంఘ నేతలంతా కూడా మీడియా మొత్తం అదే ఫోకస్ చేసింది. ఈ 2-3 రోజులంతా కూడా మొత్తం అదే హైలైట్ అయింది. ప్రభుత్వ కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలకి ప్రభుత్వాల కంటే ఇది ఎక్కువ ఫోకస్ అయిపోయింది. సో డైవర్షన్ కోసమే చేసిండ్రు. ఎక్కడ కూడా మాకు విభేదాలు లేవు, మేమంతా కూడా ఒకటి అనేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత గ్రేటర్ మున్సిపాలిటీ పెట్టుకోవాలి హైదరాబాద్, ఇట్లా ఎన్నో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతారు. అదే నిజంగానే హరీష్ రావు వీళ్ళకి నిజంగానే గ్యాప్ వచ్చిందా, ఇప్పుడు ఆయన ఇంటికి పోతే రానియడు, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడరు, ఆయనకి ఈయనకి పంచాయతీలు ఉన్నాయి, తగాదులు ఉన్నాయి. సో ఇవన్నీ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మాట్లాడిండు కేసీఆరే, నేను కార్యకర్తని, మా కేసీఆర్ నాయకుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి అప్పుడు బాంబు వేల్చిండ్రు. ఆ తర్వాత ఇద్దరు కలిసి కూడా కూర్చున్నారు. ఇక కూర్చొని సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. బయటికి మెసేజ్ వెళ్ళిపోయింది, కార్యకర్తలు మీరు దయచేసి ధైర్యంగా ఉండాలి, ఇక్కడ ఎటువంటిది ఏది లేదు, సోషల్ మీడియాలోనే హల్చల్ చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా డైవర్షన్ కోసమే ఒక మీటింగ్ ను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడ కేటీఆర్ ని హరీష్ రావుని మాత్రానికి కలిపి ఆ మెసేజ్ ని బయటికి, ఎందుకంటే కార్యకర్తలకి చోటా మోటా నాయకులందరికీ కూడా లేదు మేము కలిసే ఉన్నాం అని చెప్పాల మెసేజ్, లేకపోతే ఆగమాగం అవుతారు ప్రజలు. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా ఉన్నది, మనం కొద్దిగా ప్లస్ లోకి వెళ్తా ఉన్నాం. ఇది మరి బయటికి డెప్త్ గా వెళ్తే మాత్రానికి కేసీఆర్ వేరు, తర్వాత హరీష్ రావు వేరు, ఇట్లా వీళ్ళంతా వేరు, హరీష్ రావు కేసీఆర్ ఇట్లా వేరు అనేటువంటి సందర్భాలు ప్రజల్లోకి డెప్త్ గా వెళ్తా ఉన్నాయి. కాబట్టి సో దీన్ని తగ్గించేసేసి ప్రజలకు ఒక మెసేజ్ అయితే ఇవ్వాలనేటువంటి ప్రయత్నం అయితే కేసీఆర్ ఈ సమావేశం అయితే ఏర్పాటు చేసిండు. మరి రాబోయేటటువంటి ఎన్నికలలో, ఎందుకంటే ఉనికి ఎంపీలో గెలవలేదు, సో అక్కడ కూడా ఎమ్మెల్యేలో కూడా మనం తక్కువ గెలిచినాం అనేటటువంటి ఆలోచనలో అయితే ఉన్నట్లయితే తెలుస్తా ఉన్నది. ఏదేమైనా కానీ మేమంతా ఒకటే అనేటటువంటి ఒక మెసేజ్ అయితే బలంగా తీసుకెళ్ళగలిగారు.
ఆయన ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు మాట్లాడడం కానీ ఆ రిపోర్టర్ క్వశ్చన్ అడిగినప్పుడు సో లేదా మొన్న వాళ్ళ భేటీ అయినా సరే మనం బీఆర్ఎస్ అంతా ఒకటే అనేటటువంటి మెసేజ్ని మాత్రానికి డైవర్షన్ కోసమే చేసిర్రు. మరి ఇక ఇంటర్నల్ గా హరీష్ రావు కూడా ఎప్పుడు ఏం చెప్పలేడు. కేటీఆర్ కూడా ఎదిగితే బావ అది అని చెప్పుకుంటూ వచ్చిండే తప్ప మరి ఇదంతా కూడా డైవర్షన్ కోసమే కేటీఆర్ ఒక వ్యూహాన్ని అయితే రచించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారానికి అయితే తిప్పి కొట్టేదానికి మాత్రం ఇది చేసిన అనేది మాత్రానికి సో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో.